వెల్కమ్ టు ఐబీటీవీ. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభాపతి గడ్డం ప్రసాదరావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. To bring in the sports spirit not only for athletics. మన క్రీడా జ్యోతి గట్టిగా చప్పట్లు. గురుకులాల విద్యాల మిత్రులారా, విద్యార్థులారా, యువకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభా సభ్యులకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలను మొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ శాసన సభ్యులం క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2026 మొదటి ఎడిషన్లో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొని న్యాయమైన ఆట తీరును పాటిస్తూ దానికి వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలను గౌరవిస్తూ క్రీడల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రమాణం చేస్తున్నాము. ఆ తర్వాత ఆనరబుల్ సీఎం గారు Let's go. మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ 2 టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు గౌరవ శాసనసభ్యులు రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి We are beginning the most amazing fireworks now. All eyes to watch రాత్రి 9-8 గంటల వరకు ఈ కార్యక్రమాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులు ఉత్సాహంగా ముందుకు